ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక లంజా కొడుకు కథ. సో నాని గారిది కొత్త టీజర్ వచ్చింది, ద ప్యారడైజ్ టీజరు. సో టీజర్ మాత్రం మామూలుగా లేదు మామ, బీభత్సంగా ఉన్నది. అసలు ఒక తెగకి ఇంకో తెగకి మధ్యలో ఒక యుద్ధంలాగా చూపించారు. సో ఈ డైరెక్టర్ వచ్చేసి మన శ్రీకాంత్ ఓదేలా ఇదివరకు దసరా మూవీ తీసిన డైరెక్టరు. సో వీళ్ళు కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ ఇది. సో దసరా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. నాని న్యాచురల్గా నటించి దసరాకి ఒక సపరేటు ఇమేజ్ తీసుకొచ్చిన హీరోనే నాని. సో ఈ డైరెక్టర్ అండ్ శ్రీకాంత్ ఓదేలా కూడా నమ్మి దసరాకు ఛాన్స్ ఇచ్చిన నాని గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుంది, ద ప్యారడైజు. సో ఇందులో మూవీ నాని గారు 2 జడలు వేసుకొని ఒక క్రూరంగా ఒక విచిత్రమైన యాంగిల్లో ఉన్నారు. సో ఈ టీజర్ చూస్తే నాకు అనిపిస్తుంది ఒక సపరేట్ వరల్డ్నే సృష్టించి చూపించబోతున్నారు మన శ్రీకాంత్ ఓదేలా. సో ఈ వరల్డ్లో నాని గారి నటన కానీ అండ్ ఆయన గెటప్స్ కానీ ఒక వరల్డ్ ఎవిలేషన్ మాత్రం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది ఫ్రెండ్స్. సో నాకు మొత్తంలో అయితే టీజర్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ నాని గారి నుంచి హిట్ 3 వచ్చి ఒక రకమైన కమర్షియల్ అండ్ సైకోతనం అండ్ ఈ విధంగా కూడా నాని గారు సినిమాలు తీస్తారా అనిపించింది. సో దాని తర్వాత మళ్ళీ వచ్చిన మూవీ ద ప్యారడైజు. మార్చి 26కి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది, అనౌన్స్మెంట్ కూడా చేశారు ఈ టీజర్లో. సో ఈ మూవీలో నాని గారికి సరసన సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. సో హీరోయిన్ తమిళ్ అండ్ హిందీ హీరోయిన్ తాను. సో చాలా అంటే ఈ టీజర్ చూసినట్టు నాకు ఏమనిపించిందంటే ఈసారి మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదేలా. సో వరల్డ్ వైడ్ ఇండియన్ మూవీ అంటేనే ఒక ట్రెండ్ ఉన్నది టాలీవుడ్ మూవీస్. సో డెఫినెట్గా ఈ మూవీ తోటి మళ్ళొక పెద్ద మలురాయి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు టాలీవుడ్ నుంచి. సో ఎంతోమంది డైరెక్టర్స్ ఎన్నో విధాలుగా కొన్ని ప్రయత్నాలు చేసుకుంటూ సక్సెస్ అవుతుంటారు. సో శ్రీకాంత్ ఓదేలా కూడా ఒక రకమైన ఆయన ఒక స్ట్రాటజీ ఆయన ఒక సపరేట్ ఇమేజ్ ఉన్నది ఆయనకు దసరా మూవీ తర్వాత. సో డెఫినెట్గా ఈ మూవీ బంచ్ అవుతుందని చెప్పొచ్చు. సో నాని గారి కెరీర్లో ద బిగ్గెస్ట్ హిట్గా ద పాన్ ఇండియా వరల్డ్గా ఈ మూవీ రిలీజ్ కాబోతుందని టాక్ ఉన్నది. సో అదేవిధంగా ఈ మూవీకి నిర్మాతలు కూడా అదేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. సో శ్రీకాంత్ ఓదేలా నేమ్కు తగ్గట్టే అసలు ఆయన థింకింగ్కి ఈ మూవీ ఏమాత్రం సరిపోకుండా ఉన్నది. సో ఒక 2 తెగల మధ్య ఒక ప్రపంచాన్ని ఒక సపరేట్ ఒక యుగాన్ని సృష్టించి ఒక ప్రపంచంలో ఒక మనిషి యొక్క క్రూరత్వాన్ని చూపించడానికి ఈ ప్యారడైజ్ మూవీ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో 83 తర్వాత నాని గారి కాంబినేషన్లో నాని గారి ఖాతాలో వస్తున్న ద ప్యారడైజ్ మూవీ మాత్రం ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇందులో నాని గారు అసలు 2 జడలు వేసుకొని ఉండడం అనేది ఒక మెయిన్ ఇంటెన్షన్. సో అందరినీ ఈ మూవీ ట్రెండింగ్గా మారింది ఇప్పుడు. అసలు మామూలుగా ఒక రేంజ్గా ఉన్నది నాని గారిది. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ ద కమిటెడ్ దట్ మూవీ అన్నట్టుగా ఉన్నది. సో ఇంకోటి ఏంటంటే న్యాచురల్గా స్టార్ నాని తరపున శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్లో వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు దసరా మూవీ తర్వాత. సో దాని తర్వాత వీళ్ళు తొందరగా మళ్ళీ సెకండ్ మూవీ ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది నాని గారు శ్రీకాంత్ ఓదేలాకి. సో శ్రీకాంత్ ఓదేలా మూవీస్ ఏదైనా బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తాయని చెప్పొచ్చు. ఆయన యొక్క కమిట్మెంట్ కానీ ఆయన యొక్క స్ట్రాటజీ కానీ చాలా హై లెవెల్లో ఉన్నది. సో దగ్గర రాజమౌళి గారికి ఉన్న స్ట్రాటజీ తోటే తను ముందుకెళ్తున్నాడు శ్రీకాంత్ ఓదేలా. సో ఈయన శ్రీకాంత్ ఓదేలా ఇదివరకు దసరా కంటే మూవీలు నాన్నకు ప్రేమతో మూవీ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సో ఈయన టాలెంట్కి నాని గారు ఫిదా అయిపోయి దసరా మూవీకి ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత అది హిట్ అయిన తర్వాత ఇప్పుడు ద ప్యారడైజ్ మూవీకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. సో నాని గారిని ఒక డిఫరెంట్ రోల్లో డిఫరెంట్ క్యారెక్టర్లో చూపించడానికి శ్రీకాంత్ ఓదేలా అన్ని విధాల శాఖలో ట్రై చేస్తున్నారు. సో ఈ మూవీ మార్చ్ 26న రిలీజ్ కాబోతుంది. సో డెఫినెట్గా ఒక వరల్డ్ వైడ్గా ఒక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటేనే ఎలా ఉంటుందని చూపించబోతున్నారు. సో ఇండియన్ మూవీస్ అంటే ఒక ఫారెన్లో ఒక సపరేట్ క్రేజ్ ఉన్నది. సో మన టాలీవుడ్ నుంచి మూవీస్ అంటే ఒక రేంజ్ ఉన్నది అన్ని విధాలుగా. సో ఆస్కర్ లెవెల్ దాకా పోయొచ్చిన మూవీ దమ్ము మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఉన్నది. సో అందులో టాప్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద శ్రీకాంత్ ఓదేలా కూడా చేరిపోతారని ఎలాంటి అతియోక్షత లేదు. అతి త్వరలో టాప్ డైరెక్టర్గా శ్రీకాంత్ ఓదేలా ఉంటారు. సో నాని గారి ఈ మూవీ ద ప్యారడైజ్ హిట్ అయితే మాత్రం శ్రీకాంత్ ఓదేలా ద టాప్ డైరెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకుంటారు.
సో దాని విధంగా ఇందులో మరి సోనాలి కులకర్ణి తీసుకోవడం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో నాని గారి సరసన ఎప్పుడైనా ఏ మూవీకైనా కొత్త కొత్త హీరోయిన్స్ తీసుకోవడం సహజం. సో ఇందులో బాలీవుడ్ నటిని తీసుకోవడం జరుగుతుంది మన సోనాలి కులకర్ణి. సో తన యాక్టింగ్ కానీ తను కానీ హిందీ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో తెలుగుకు ఫస్ట్ టైం పరిచయం అవుతుంది తాను. సో ఈ మూవీ తోటి సోనాలి కులకర్ణి తెలుగుకి పరిచయం అవుతుంది. సో చూడాలి మరి టాప్ హీరోయిన్ లాగా ఎదుగుతుందా లేకుంటే ఒక్క మూవీతోనే సరిపెట్టుకుంటుందో చూడాలి. సో మొత్తంలో ఈ మూవీ మాత్రం చాలా చాలా హై లెవెల్తో హై బంచ్ తోటి ఉన్నది. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తుంది ఈ మూవీ. సో నాకు ఈ మూవీ చాలా బాగా ఈ టీజర్ బాగా నచ్చింది, గ్లిమ్స్. ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇందులో నా లంజా కొడుకు అనే సాంగ్తో ఒక డైలాగ్ తోటి మాత్రం ఇది బీభత్సం సృష్టిస్తుంది, ట్రెండింగ్ అవుతుంది యూట్యూబ్లో. సో డెఫినెట్గా ఈ టీజర్ మాత్రం చాలా హై లెవెల్కి వెళ్తుందని చెప్పొచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.